వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకంత నిరాశలో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు అవ్వచ్చు, కార్యకర్తలతో అవ్వచ్చు, పార్టీ సమావేశాలు అవ్వచ్చు, ప్రత్యేకమైనటువంటి భేటీలు అవ్వచ్చు. మరి ఎవరి గురించో కాదు, కేసీఆర్ గారి గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అయితే వీళ్ళిద్దరూ ఫిబ్రవరి ఫస్ట్ వారంలో కలిసి భేటీ అవుతారన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ విషయాలపైన, ఎలాంటి విషయాలపైన చర్చకు వచ్చే అవకాశం ఉంది, తర్వాత వచ్చే ఎలక్షన్స్కి ప్లానింగే అనుకోవాలా, లేకపోతే తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏమైనా చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారా, లేకపోతే ఏంటి ప్లాన్ అనేది మనతో మాట్లాడడానికి పొలిటికల్ జర్నలిస్ట్ అలాగే సినీ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు కూడా ఎక్స్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్స్. వాళ్ళిద్దరు భేటీ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, ఎలాంటి విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? వాళ్ళిద్దరు భేటీ వెనుక ఎటువంటి చర్చకు వస్తాయో తెలియదు, కానీ వాళ్ళిద్దరికీ ఒక సయోధ్య ఉంది, మిత్రపక్షాల్లాగా వ్యవహరిస్తాయి అనే టాక్ అయితే సోషల్ మీడియా వేదికగా చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే గత 5 ఏళ్లలో, అంటే 2019 నుంచి 24 మధ్యలో, 24 మొన్న ఏప్రిల్ వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ఉంది. అలాగే 18 డిసెంబర్, ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచి మొన్న 23 నవంబర్ వరకు కూడా బీఆర్ఎస్ రెండోసారి ఉంది. అయితే రెండోసారి బీఆర్ఎస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ మాజీ మంత్రులు, అంటే ప్రస్తుత మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కొంతమంది ఆంధ్రప్రదేశ్ మీద కొన్ని రకాల చలోక్తులు, వెటకారాలు మాట్లాడారు. ఎట్లా అంటే, ఒక సందర్భంలో కేటీఆర్ గారు ఏం మాట్లాడారంటే, మొన్న నాకు తెలిసిన మిత్రుడు పక్క రాష్ట్రానికి సంక్రాంతికి వెళ్ళొచ్చాడు, అక్కడికి వెళ్తే రోడ్లు బాగాలేవు, పైగా పవర్ కట్స్ ఉన్నాయి, అక్కడ 2 డేస్ కూడా ఉండలేకపోయాడు, మరలా హైదరాబాద్కు వచ్చేసాడు అనే సందర్భంలో మాట్లాడాడు. అప్పుడు వైసీపీ మంత్రులు కానీ, అప్పటి మంత్రులు కానీ, నాయకులు కానీ ఎవరు నోరు మెదపలేదు. ఇంకోసారి హరీష్ రావు గారు కూడా ఇలాగే అక్కడ వైసీపీ లేదా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసి కంపెనీలన్నీ మన వైపే తరలి వస్తున్నాయి అన్నట్టుగా కూడా ఒక సందర్భంలో వాడారు. ఇలాగా అంటే పర్టికులర్గా హరీష్ రావు గారే కాదు, మిగతా మంత్రులు కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డౌన్ఫాల్లో ఉంది. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేది, ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అన్నట్టు కూడా ఇక్కడ మంత్రులు, మాజీ మంత్రులు కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ వాళ్ళు కొంచెం చంద్రబాబుకు సంబంధించి ఏం మాట్లాడినా చెలరేగిపోయి కామెంట్ చేసే వైసీపీ అప్పటి మంత్రులు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఒక్క కామెంట్ కూడా అక్కడ నుంచి చేయలేదు, ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలేదు. సో దానికి చాలామంది ప్రముఖులు, చాలామంది విశ్లేషకులు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఇచ్చిన విశ్లేషణ ఏంటంటే, వైసీపీ వాళ్ళకి సంబంధించి ఇంక్లూడింగ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అన్ని ఆస్తులు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ ప్రభుత్వం మీద ఏమైనా మాటలు ఆడితే వెంటనే ఆస్తులకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే ఏం మాట్లాడరు, భయపడతారు అనే సందర్భంలో మాట్లాడారు. ఆ తర్వాత రీసెంట్గా బ్రదర్ అనిల్ కుమార్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే మాట చెప్పుకొచ్చారు, ఇక్కడ ఏం మాట్లాడరు, ఎందుకంటే ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఎవరేం మాట్లాడరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, చాలామంది వారు కూడా, ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అందరూ చాలామంది ఇక్కడ వాళ్ళు బిజినెస్లు డెవలప్ చేసుకున్నారు, ఉమ్మడి ఆస్తులు కూడా డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఎవరేం సరిగ్గా మాట్లాడలేదు అని ఒక అభిప్రాయం ఉంది. తర్వాత మరి తప్పదు, బాబు నా ఆస్తులకి ఏం చేయొద్దు అని అంటే బాబు అన్నట్టుగా ఉండాలిగా. సో అందుకే తర్వాత కేసీఆర్ గారు మొన్న ఓడిపోయాక, ముఖ్యమంత్రిగా ఓడిపోయాక ఆయనకి తుంటి ఎముక సర్జరీ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి సుమారుగా 2 గంటలతో డిస్కస్ చేసి మరీ వెళ్ళారంట. ఇలాగ వీళ్ళిద్దరికీ మధ్యన ఒక సయోధ్య ఉంది, కుదురుతుంది అనే భావం అయితే ఉంది. మరోవైపు వైసీపీ ఇప్పుడు అక్కడ ఓడిపోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఓడిపోయింది, బట్ ప్రతిపక్ష హోదా ఉంది. మేబీ కేసీఆర్ గారు చాలా సీనియర్ నాయకులు కాబట్టి సలహాలు, సూచనలు అడగడానికి అవ్వచ్చు, లేదా మరీ ఇతర విషయాల గురించి, కేంద్ర రాజకీయాల్లో వచ్చే మార్పులు చేర్పుల గురించి కానీ, ఎన్డీఏ కూటమికి సంబంధించి కానీ, లేదా ఇండియా కూటమికి సంబంధించి కానీ చర్చోపచర్చలు జరగచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా బీజేపీలోకా కాంగ్రెస్లోకా విలీనం అవుతుందా అనే వార్తలు అయితే ఇక్కడ గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ బీజేపీలో చేరిపోతుంది, అందుకే బీజేపీ వాళ్ళు ఒకటే అంటారు, కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటి నుంచో కాంగ్రెస్లో విలీనం చేయాలనుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ఏ కాంగ్రెస్లో విలీనం అవుతుందని బీజేపీ వాళ్ళు అంటారు. సో ఇది ఇలా ఉంటే మరి అక్కడ వైసీపీకి ఎటువంటి అండదండలు లేవు, ఎటువంటి కేంద్ర పార్టీ నుంచి ఎక్కడ కూడా సపోర్ట్ లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు సీఎం రమేష్ గారు అన్నట్టుగా
ఒకవేళ వైసీపీ ప్రభుత్వం మొన్న కానీ గెలుచుంటే ఎట్లా అయింది? అది ఎవరితో సపోర్ట్ మద్దతుగా వెళ్ళేది? కాంగ్రెస్తోనా కలవలేదు, విభేదించి బయటకు వచ్చారు కాబట్టి. పోనీ కూటమితో కలుసు ఎన్డీఏ కూటమిలో చేరుతుందా? చేరలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన ఉన్నాయి కాబట్టి వైసీపీ చేరే ఛాన్సెసే లేవు. టీడీపీ వైసీపీ ఎప్పటికీ మిత్రపక్షాలు కాలేవు కదా. ఒకవేళ ప్రభుత్వం వచ్చినా కూడా ఎలాగ నడిపించగలుగుతారు? నడిపించలేరు. కాబట్టి ఓడిపోవడమే మంచిదైంది వైసీపీ, ఎలాగా మనుగడ సాధ్యం కాదు కాబట్టి అన్నట్టుగా సీఎం రమేష్ గారు ఎలక్షన్స్ ముందు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఎవరు మన అనకాపల్లి ఎంపీ గారు. కాబట్టి వైసీపీ గడ్డు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈయన కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటుండు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇంత ఇదిగా చలోక్తులు విసురుతున్నప్పటికీ, కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నప్పటికీ ఎక్కడ కేసీఆర్ గారు తెర మీదకు రావట్లేదు. గుమ్మనంగా స్తబ్దుగానే ఉన్నారు తప్ప కేటీఆర్ గారు అండ్ మోర్ ఓవర్ హరీష్ రావు గారు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారే తప్ప మిగతా మాజీ మంత్రులు కూడా ఎవరు మాట్లాడట్లేదు బీఆర్ఎస్లో. కేసీఆర్ గారు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? ఆయన ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అవుతారా, లేదంటే కేసీఆర్ గారు ఎటువంటి వ్యూహం ఉందా? సో అట్లాగా సీనియర్గా ఆయన సంప్రదించి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక మిత్రపక్ష సయోధ్య ఉంది కాబట్టి ఆ విధంగా సలహాలు సంప్రదింపులు జరపడానికి మేబీ జగన్ గారు కలుస్తున్నారేమో అని అనుకుంటున్నాను. పూర్తి సమాచారం తెలియదు, కలుస్తున్నారు అన్నట్టు వరకే వార్త అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.